న్యూయార్క్ నుండి కాల్ ఉన్నారండి. నరేంద్ర గారు. నమస్కారం అండి. ఇది గ్రీవెన్సెల్ గురించి ఒక చిన్న సలహా అండి. ఏంటంటే ఇప్పుడు ఇది మన గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారండి. చాలా వరకు స్కూళ్ళలో ఒక టీచర్కి ఒకటే విద్యార్థి ఉన్నారండి. మనము దాదాపు 70,000 సాలరీ ఇస్తున్నాం పర్ మంత్ వాళ్ళకి. అండ్ మళ్ళీ మనం డిఎస్ఏ పోస్టింగ్లని అది ఇదని చేస్తున్నాం, కానీ కొంచెం దాని మీద కొంచెం శ్రద్ధ చూపెట్టాలని నా ఒక సలహా. బట్ ఇంకోటి గ్రీవెన్సెస్ కూడా ఈ మన ఈ ఈ ఆఫీసులో జిల్లా డిస్ట్రిక్ట్ ఆఫీసులలో పోకుండా ఈ టీచర్లందరూ ఎట్లా ఖాళీగానే ఉన్నారండి. వాళ్ళకు ఒకటే స్టూడెంట్ ఉన్నారు. 10th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు ఒక టీచర్కి ఒకటే స్టూడెంట్ ఉన్నారు. వాళ్ళు మామూలుగా ఖాళీగానే ఉంటారు. సో ఆ లోకల్ జిల్లా పరిషత్ స్కూళ్ళకు ఏదైనా స్కూళ్ళకి వెళ్ళేసేసి మీరు గ్రీవెన్స్ సబ్మిట్ చేయొచ్చన్నా కానీ ఈ టీచర్లకు హెల్ప్ చేస్తారు. మళ్ళీ వాళ్ళని కొత్తగా హైర్ చేసి వేరే వాళ్ళకి జీతాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ టీచర్లకు జీతాలు ఇచ్చేది వీటి చేస్తే బాగుంటుందేమో అనేది ఒక సలహా అండి. దాని గురించి మీరు ఏమంటారో చెప్పండి. అంటే నేను విద్యా వ్యవస్థలో ఉన్న వ్యక్తినే, నాకు తెలుసు. కొన్ని స్కూల్స్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని స్కూల్స్లో 500 పైచిల్క్ స్టూడెంట్స్ ఉన్న దగ్గర టీచర్స్ యొక్క డెఫిసిటీ ఉంది. టీచర్స్ లేరు అక్కడ. 2 ఉండాల్సిన సబ్జెక్ట్ సంబంధించి మొన్న అదే గొడవ అయింది. కొన్ని స్కూల్స్లలో ఫిజికల్ సైన్స్ టీచర్గా సెలెక్ట్ అయిన వాళ్ళను మ్యాథ్స్ చెప్పమనంటే వాళ్ళు కోర్టుకు పోయినారు. నేను ఫిజికల్ సైన్స్ చేసిన బిఎడ్లో నేను ఫిజికల్ సైన్స్. సో ఫిజికల్ సైన్స్ వాడు కంపల్సరీ మ్యాథమెటిక్స్ ఉంటుందండి. ఎంపీసీ వాళ్ళకే ఫిజికల్ సైన్స్ తీసుకునేటువంటి అవకాశం. ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ ఇవి ఆప్షన్స్ ఏది మన బిఎడ్లో. సో ఈ ఆప్షన్స్ ఫిజికల్ సైన్స్ అంటే మ్యాథమెటిక్స్ ఎంపీసీ చేసినటువంటి బీఎస్సీ ఎంపీసీ చేసిన వాడే ఫిజికల్. సో నువ్వు బీఎస్సీ ఎంపీ చేసి మ్యాథమెటిక్స్ టీచర్ నేను చేయను అని అంటే అక్కడ అవసరం ఉంది కాబట్టి చేయమన్నారు. ఒకవేళ మ్యాథ్స్ టీచరే ఉండేది ఉంటే నేను అడగరు కదా. సో ఇది డెఫినెట్గా వారు అన్నది. కొన్ని చోట్ల 1-2 స్టూడెంట్స్ ఉండి, మొన్న మొగుళ్ళపల్లికి సంబంధించి మా మిత్రుడు ఆర్ఎన్ఆర్ అనే మిత్రుడు ఉన్నాడు, ఆయన మాజీ పోలీస్ ఆఫీసర్. సో వారు మా స్కూల్లో 20 మంది అది విద్యార్థులు ఉన్నారు. అక్కడ దాదాపుగా ఆన్ రోల్ 20 మంది టీచర్స్ కూడా ఉన్నారు. సో అట్లాంటి ఎక్కడైతే ఉన్నాయో వీటిని ఇమ్మీడియట్గా మేము డిఓస్కు తర్వాత డిఎస్సికి మేము దృష్టికి తీసుకొస్తున్నాం. అట్లా మా దృష్టిలో దాదాపుగా ఒక 70-80 స్కూల్స్లలో సంఖ్య చాలా తక్కువ ఉండి టీచర్స్ సఫిషియెంట్గా ఉన్నారు. ఈ టీచర్స్ను మేము ఎక్కడైతే నీడ్ ఉందో ఆ నీడ్ ఉన్నటువంటి స్కూల్స్ ఎక్కడైతే ఎక్కువ స్ట్రెంత్ ఉంది, పిల్లలు ఉత్సాహంగా వస్తున్నారు. ఇప్పుడు నా మిస్సెస్ పనిచేస్తుందండి ఒక స్కూల్లో. ఆ స్కూల్లో 500 స్ట్రెంత్ ఉంది. సో జెడ్పీ స్కూల్. సో అట్లాంటి స్కూల్ అయితే అవసరం ఉంటుంది కదా. ఇప్పుడు మొన్న వచ్చిన సమస్య మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్ అనే సమస్య కూడా ఎక్కడైతే స్ట్రెంత్ ఉందో అక్కడ. సో వాళ్ళకు ముందైతే మేము ఈ టీచర్స్ను వేరే స్కూల్స్కు ఎక్కడ నీడ్ ఉందో అక్కడికి మార్చే ప్రయత్నం చేస్తాం. డెఫినెట్గా మీరు అన్నట్టుగా ఒకవేళ అంతలా ఎక్సెస్ ఉన్నట్టు ఉంటే అది స్కూల్లో మళ్ళీ వేరే అది పెట్టడం కాకుండా అవసరమైతే డిప్యూటేషన్లో వీ హ్యావ్ ద ఫెసిలిటీ. డిప్యూటేషన్లో మేము డిప్యూట్ చేయొచ్చు టు ది ఎంఆర్ఓ ఆఫీస్ ఆర్ ఆర్డీఓ ఆఫీస్కి డిప్యూట్ చేయొచ్చు. అట్లాంటి అవసరం పడ్డట్టు ఉంటే చేస్తాము. ఎనీహౌ మేము రిక్రూట్మెంట్ కూడా అంటే గ్రూప్ 4, గ్రూప్ 3 ఇవన్నీ రిక్రూట్మెంట్ తొందరలోనే అవుతాయి. మొన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పినారు 90 డేస్లో మేము ఇంకొక 30,000 ఉద్యోగాల అపాయింట్మెంట్స్ ఇస్తామని. సో ఇవన్నీ జరిగినట్టే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం ఉండదు. గ్రీవెన్సెల్కి సంబంధించి కూడా ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ ఏ ప్రాబ్లం ఉన్నది అని అంటే గ్రీవెన్సెల్లో మనుషులు లేనట్టేది ఉంటే అంటే తాత్కాలికమైనటువంటి అపాయింట్మెంట్స్ కూడా చేసి, అంటే కలెక్టర్ల స్థాయిలో వాళ్ళకు పర్మిషన్ ఇచ్చినట్టేది ఉంటే, ఆర్డీఓకి పర్మిషన్ ఇచ్చినట్టేది ఉంటే తాత్కాలిక ఉద్యోగులను టెంపరీగా అక్కడ డైలీ వైజ్ బేస్లో కూడా మనం అపాయింట్ చేసుకోవచ్చు. అట్లాంటి ఫెసిలిటీ చేసి గ్రీవెన్సెల్ ఇప్పుడైతే బాగా పనిచేస్తుందండి. ఇంకా ఎక్కడైనా ఇబ్బంది ఉంటే అది కూడా మేము సంపూర్ణంగా గ్రీవెన్సెల్ను యాక్టివేట్ చేస్తాం సార్.